హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. డైలీ రోజు రైస్ తిని నైట్ ఆఫ్టర్నూన్ రైస్ తిని బోర్ కొట్టింది. సో నైట్ టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంట్లో అందరూ ఫిక్స్ అయిపోయామన్నమాట. సో ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తే పునుగులు తినాలనిపించింది. వేడివేడిగా చల్లగా ఉంది కదా వెదరు, అందుకని పునుగులు వేసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో నేనైతే మైదాపిండి ఇట్లా కలిపి అయితే పెట్టుకున్నాను. ఇది ఎలా కలుపుకున్నానంటే, ముందుగా పెరుగు వేసుకున్నాను, దాంట్లో బేకింగ్ సోడా వేసుకొని 2 ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసాను. తో బాగా మిక్స్ చేసి బాగా కొంచెం మైదా కొంచెం వేసుకుంటూ ఇలా అయితే కలిపి పెట్టుకొని 1 అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను. సో దాంట్లోకి అయితే టమాటా చట్నీ బాగుంటుందని టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే పునుగులు వేసుకోవాలి వేడివేడిగా. సో డైలీ రైస్ తిని బోర్ కొట్టింది, అప్పుడప్పుడు ఇట్లా చేంజ్ ఉండాలని చెప్పేసి పునుగులు అయితే వేసుకుంటున్నాము. చల్లగా ఉంది కదా వెదరు. కానీ నాకైతే ఎంత టిఫిన్ చేసినా ఎన్ని వెరైటీస్ చేసినా రైస్ అయితే ఉండాలి. సో రైస్ కూడా వేడిగా ఉడికిపోయింది ఆల్రెడీ. నేనైతే రైస్ తింటాను. మీలో ఎంతమంది ఉన్నారు ఎన్ని తిన్న రైస్ తినే అలవాటు ఎవరికి ఉంది? నాకైతే ఎన్ని వెరైటీస్ అయినా పెట్టండి, రైస్ అయితే నాకు కావాలి కంపల్సరిగా. సో కొంచెం లేట్ అయినా కానీ రైస్ తినే పడుకుంటాను అనమాట, నాకు అలవాటు. ఆయిల్ అయితే వేసాను, వేడవుతుంది. సో పునుగులు అయితే వేసుకుందాము. సో ఇలా అయితే పునుగులు వేసుకుంటున్నాం. దీంట్లో టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ సూపర్ ఉంటుంది. మాకైతే స్పైసీగా టమాటా చట్నీ అంటేనే ఇష్టము. నోరు మండిపోతూ ఉండాలన్నమాట, తింటూ ఉంటే అంత బాగుంటుంది అనమాట. ఏ టిఫిన్ అయినా కానీ చట్నీతోనే తినాలనిపిస్తుంది, బాగా స్పైసీ చట్నీ. చూడండి ఇట్లా అయితే వేసుకున్నాము. మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి వెరైటీగా. ఒక్కరోజు రైస్ తినకపోతే ఏం కాదు, రైస్లోని కొంచెం మనకి ఎక్కువ ఏమంటారు అవి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రైస్ తక్కువ తినండి. కొంచెం అప్పుడప్పుడు కూడా నైట్ రైస్ తినకపోవడమే బెటర్. షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చూడండి ఎంత డైట్ చేస్తుంటారో, వాళ్ళకి రైస్ పడదు కాబట్టి నైట్లో మాత్రం కంపల్సరీ చపాతీ తింటారనమాట. మనం వెయిట్ లాస్ కూడా అవుతాము. అప్పుడప్పుడు రైస్ ఒకరోజు తినకపోతే ఏం కాదు. నేను ట్రై చేస్తాను, కానీ నాకైతే తినకుండా ఉండలేను. సో ఇప్పటి నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇలా అయితే చిన్నగా పునుగుల్లా వేసుకుంటాము. చూడండి ఇట్లా అయితే అయినాయి. పిండి కొంచెం పల్చగా అయింది, ఎందుకంటే నేను కలపలేదు, మా పాప కలిపింది. పిల్లలకి కొంచెం వంట నేర్పియాలని చెప్పేసి నేను పాపకైతే ఇచ్చాను. ఆమె ఫస్ట్ టైం కదా, కొంచెం ఇట్లా కలిపింది అనమాట. మీరు కూడా పిల్లలకి అప్పుడప్పుడు వంట నేర్పించండి, ఎందుకంటే మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళు కొంచెం హెల్త్గా ఉంటారనమాట. ఇంట్లో పనులు కూడా నేర్పించండి. ఆడపిల్లలకి ముందు నుంచే పని కూడా నేర్పియాలి, నెక్స్ట్ వచ్చేసి స్టడీ కూడా చేపియాలన్నమాట. చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు వీటిని తీసేసుకుందాము మంచిగా, ఆయిల్ అంతా పక్కకి వచ్చేంత వరకు. పునుగులు అనేది అందరికీ వచ్చు కదా, ఎందుకు వీడియో అనుకుంటారు. మా పాప చేస్తుందని చెప్పేసి నేను తీస్తున్నా. సో ఏదైనా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈ రోజు నుంచి. రేపటి నుంచి కొత్త ఏమైనా టాపిక్ మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాను అనమాట మీతోని. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకుందాము. నేర్పిస్తున్న పక్క నుండి, చేత్తో ఆమెకు రావట్లేదని స్పూన్తో వేపిస్తున్నా. మీరు కూడా చూడండి రౌండ్గా మంచిగా స్పూన్తో ఎలా వచ్చిందో, పొంగుతుంది బాగా ఫాస్ట్గా. ఏమా బాగా పొంగుతున్నాయి, ఎందుకంటే బేకింగ్ సోడా వేసాను, వంట సోడా, అందుకని చెప్పేసి బాగా పొంగుతున్నాయి అన్నమాట. ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టింది, అందుకని పునుగులు వేసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. నైట్లో పూరి తిన్నా కూడా మనకి ఎక్కువ ఆయిల్ కాబట్టి కొంతమందికి అరగదు పూరి. సో ఇవి కూడా మైదాపిండి, ఇది కూడా తినకూడదు, కాకపోతే ఎందుకో ఈరోజు తినాలనిపించింది. డైలీ స్నాక్స్లోకి ఏదో ఒకటి తింటాము, ఈరోజు తినకుండా ఇట్లా పునుగులు వేసుకుందాం నైట్కి అని చెప్పేసి
వీడియో తీద్దామని చెప్పి ఇట్లా చేస్తున్నాను అన్నమాట. చిన్న కడాయి ఉంది, అందుకని కొంచెం కొంచెం వేసుకుంటున్నాము. పెద్ద దాంట్లో వేస్తే ఒక ట్రిప్లోనే అయిపోతుంది, కానీ చిన్న కడాయి ఉంది కదా, అందుకని టైం పడుతుంది. సో ఫైనల్గా పునుగులు అయితే అయిపోయినాయండి. చూడండి, టమాటా చట్నీతో మంచిగా స్పైసీ టమాటా చట్నీ పునుగులు. ఈరోజు నైట్ డిన్నర్ ఇదనమాట. సో మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి. ఏదన్నా మధ్యలో ఇడ్లీ, దోశ, ఏదన్నా ఉప్మా, రైస్ మాత్రం తక్కువ తిని నైట్లో ఒక్కసారి ఇలా ట్రై చేసుకోండి. వీక్లీ 1 టైం అట్లా. సో హెల్త్ కూడా బాగుంటుంది, మనకు కూడా రైస్ తక్కువ తినే ఆలోచన వస్తుంది అన్నమాట. సో ఇదండి నైట్ డిన్నర్ అయిపోయింది. వేడివేడిగా ఇప్పుడు పునుగులు రెడీ అయిపోయినాయి, మేమైతే తినేస్తాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ లావణ్య తెలుగు ఛానల్ 143. థ్యాంక్ యూ. గుడ్ నైట్.